నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. 2027లో జరగనున్న భారతదేశ గృహ గణన సెన్సెస్ కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరుగూడెం కొత్తవీధి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గత 3 రోజులుగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల కోసం టైర్ 3 శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ప్రీ-టెస్ట్ ఫేజ్ 1 పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి జె నివాస్ పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 4 డిజిటల్ మ్యాపింగ్ శిక్షణా కేంద్రాలలో జీకే వీధిలో ఒకటి నెలకొల్పాలని ప్రణాళికలున్నాయని, 2026-27 సంవత్సరానికి ఇది కార్యరూపం దాల్చుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి జె నివాస్ మాట్లాడుతూ, భారతదేశ జనగణన 2027 కోసం 4 చార్జ్ మండలాలను ఏర్పాటు చేసిందని, అందులో జీకే వీధి ఒక చార్జిగా పరిగణించబడిందని వివరించారు. ఈ లోతట్టు సుదూర ప్రాంతంలో డిజిటల్ సెన్సస్ ద్వారా సర్వే నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్వేర్ పనితీరును పరీక్షించడానికి ప్రీ-టెస్ట్ ఆపరేషన్ ప్రారంభించబడిందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 10 నుండి 30 వరకు బ్లాక్ స్థాయిలో సమాచార సేకరణ, ఎన్యూమరేషన్ జరుగుతుందని నివాస్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ చార్జ్ ఆఫీసర్గా వ్యవహరిస్తానని, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లకు జనగణన ప్రణాళికను వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవంతో ఈ ప్రాంతంలో ఎదురయ్యే జనగణన సమస్యలను పర్యవేక్షించి అధికారుల సూచనల మేరకు సెన్సస్ యాప్ను మెరుగుపరచడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమాణి శ్రీపూజ, పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి ప్రసన్నకుమార్, డెప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, రీసెర్చ్ ఆఫీసర్ మ్యాప్ సెక్షన్ రమాదేవి, డిపిఏ సిహెచ్ వెంకటరమణ, ఎస్ఐ గ్రేడ్ 2 ఎం రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసే విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. అవన్నీ కూడా ఇక్కడ ట్రయల్ చూడడానికి ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఈ ట్రైబల్ ఏరియాలో ఏ రకంగా ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయని చెప్పి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. కే వీధిలో ఇక్కడ ఉన్న యుమరస్ స్కూల్లో ఒక స్పెషల్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మనకి రాబోయిన 2027 సంవత్సరం సెన్సస్ చేయడానికి కోసము ఒక 4 చార్జెస్ సెన్సస్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద చార్జెస్ ఈ జీకే వీధి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోనే అంటే దేశంలో కూడా చూస్తే ఇది ఒక రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. దీంట్లో ఈ లోతటి ప్రాంతంలో ఫస్ట్ టైంగా సెన్సస్ ఒక డిజిటల్ సర్వే చేయడానికి కోసము ప్రయత్నిస్తున్నారు.